తెలంగాణలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల యూరియా కోసం క్యూ లైన్లలో తమ చెప్పులను పెట్టి ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన యూరియా సరఫరాలో కేంద్ర ఘోరం నిర్లక్ష్యం చూపిస్తోందని ఆయన ఆరోపించారు. రైతుల పంటలతో కేంద్రం ఆటలాడుతుందని మంత్రి తుమ్మల అన్నారు. నాను మూడు రంగుల జెండా అందరినీ సిగ్గైతే భయం అయితే నాకే సిగ్గు ఎప్పుడో తీస్తావు. మీడియా రిపోర్ట్ జై కాంగ్రెస్ అంటారు అన్నది చాలా సూపర్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నది గెలిపించుకున్నాం. ఆయన బయట తీసుకోపోయిన బాగా మాట్లాడు 60 పైసలు చదివేలా చేస్తే ఇంటికి కానీ నాకు అతను టెన్షన్ ఎందుకు దానికి ఇక్కడ డ్రోన్ తెచ్చి అయితే అలా వాడికి వార్త వీళ్ళకి సాక్షి 200 చల్లినందుకు ఇక మన దాంట్లో గంటతే రావాలి. ఏరు ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా కేంద్రం ఏప్రిల్, జూలైలో 32% లోటుతో, ఆగస్టులో 35% కొరతతో సరఫరా చేసిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. కేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, సరఫరాలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ విషయమై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి కేంద్రం నిర్లక్ష్యంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. फर्टिलाइजर रिलीज करना यूरिया किसान के लिए मर जा रहे वह तेलंगाना में कांग्रेस पार्टी है बोलते यूरिया नहीं. వెంటనే యూరియా రిలీజ్ చేయాలి. రైతులను కాపాడాలి. వెంటనే యూరియా రిలీజ్ చేయాలి. फर्टिलाइजर रिलीज करना यूरिया किसान के लिए मर जा रहे वह तेलंगाना में कांग्रेस पार्टी है बोलते यूरिया नहीं. వెంటనే యూరియా రిలీజ్ చేయాలి. రైతులను కాపాడాలి. వెంటనే యూరియా రిలీజ్ చేయాలి. ఇదే అంశంపై పార్లమెంట్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. యూరియా సరఫరాపై కేంద్ర సహాయ మంత్రి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా పాల్గొని మద్దతు పలికారు.
तेलंगाना में कांग्रेस पार्टी है बोलते यूरिया వెంటనే యూరియా రిలీజ్ చేయాలి రైతులను కాపాడాలి యూరియా రిలీజ్ చేయాలి వెంటనే యూరియా రిలీజ్ చేయాలి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలి फर्टिलाइजर रिलीज करना यूरिया మా హక్కు మాగాలి किसान के लिए मर जा रहे वहाँ तेलंगाना में कांग्रेस पार्टी है बोलते यूरिया వెంటనే యూరియా రిలీజ్ చేయాలి రైతులను కాపాడాలి యూరియా రిలీజ్ చేయాలి వెంటనే యూరియా రిలీజ్ చేయాలి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలి फर्टिलाइजर रिलीज करना यूरिया మా హక్కు మాగాలి किसान के लिए मर जा रहे वहाँ तेलंगाना में कांग्रेस पार्टी है बोलते यूरिया వెంటనే యూరియా రిలీజ్ చేయాలి రైతులను కాపాడాలి యూరియా రిలీజ్ చేయాలి వెంటనే యూరియా రిలీజ్ చేయాలి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలి फर्टिलाइजर रिलीज करना यूरिया మా హక్కు మాగాలి किसान के लिए मर जा रहे वहाँ तेलंगाना में कांग्रेस पार्टी है बोलते यूरिया వెంటనే యూరియా రిలీజ్ చేయాలి రైతులను కాపాడాలి యూరియా రిలీజ్ చేయాలి వెంటనే యూరియా రిలీజ్ చేయాలి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలి రిలీజ్ करना తెలంగాణలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, తెలంగాణలో యూరియా కొరత రైతులను వెంటాడుతుంది. యూరియా కోసం రైతులంతా కూడా ఆ యూరియా సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరు ఆ యూరియా కోసం వారి చెప్పులు క్యూ లైన్ లో పెట్టాల్సిన పరిస్థితి అయితే తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా రాలేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే ఏదైతే యూరియా అంటే ఈ సీజన్ సంబంధించి ముందుగానే అటు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రానికి దాదాపుగా 9.80 లక్షల టన్నుల యూరియాను కేటాయించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా కేవలం 5.4 లక్షల టన్నుల యూరియాను మాత్రమే రాష్ట్రానికి సరఫరా చేసింది. దానివల్ల రాష్ట్రంలో రైతులంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే కేంద్రం కేవలం ఏదైతే కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప కాగితాలకు పరిమితం రాష్ట్రానికి రావాల్సిన యూరియా కేటాయించడం లేదంటూ కూడా మంత్రి తుమ్మల అయితే కేంద్రం పైన ఫైర్ అయ్యారు. ఈ సీజన్ లో ప్రధానంగా 9.80 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా ఏప్రిల్ జూన్ లో 32% లోటు, అదేవిధంగా ఆగస్టు లో 35% లోటుతో కేంద్రం అయితే రాష్ట్రానికి యూరియా సరఫరా చేసిందంటూ కూడా మంత్రి తుమ్మల కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై తల్లి రేప చూపెట్టడం ఏంటంటూ కూడా వారంతా కూడా మంత్రి తుమ్మల అయితే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన వాటా పట్ల అటు ఎంపీలంతా కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా కానీ సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై వివక్షత చూపెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఆయన కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మొత్తంగా కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటా రాని నేపథ్యంలో కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతా కూడా గందరగోళాన్ని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఎందుకంటే యూరియా సంబంధించి ఇప్పటికే అత్యధికంగా దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల పైగా కొరత ఉన్న నేపథ్యంలో కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతా కూడా అంటే ఖరీఫ్ సీజన్ వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏదైతే రైతు అంటే పంటకు సంబంధించిన యూరియా అందకపోవడం వల్ల అటు ఫినాన్స్ పరంగా కావచ్చు, అటు పంట పరంగా కూడా నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రైతులంతా కూడా బారులు తీరి యూరియా సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి వారి యొక్క ఒక్క యూరియా బస్తా వస్తాయన్నా చాలంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క రాష్ట్రానికి రావాల్సిన యూరియాను మొత్తంగా కూడా కేటాయించాలి, లేని పక్షాన రాష్ట్ర ప్రభుత్వంగా పెద్ద ఎత్తున కేంద్రంపై పోరాటం చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే
రాష్ట్రానికి మాత్రం అయితే యూరియా ఇచ్చాము, కానీ సమన్వయ లోపం ఉందంటూ కూడా అటు బీజేపీ పార్టీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా 4 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల 4 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రాష్ట్రంలో కొరత ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మిగతా యూరియాని మొత్తమే కూడా తక్షణమే తెలంగాణకు కేటాయించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి. అయితే యూరియా రావాల్సిన టైంకి రాని నేపథ్యంలో రాష్ట్రంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పంటకు సకాలంలో యూరియా అందించిన నేపథ్యంలో పంట పూర్తిగా నాశనం అవుతుందంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే. అయితే కేంద్రం రాష్ట్రంపైన సవితల్లి ప్రేమ వీక్షత చూపెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. రైతులను కాపాడాలి, యూరియాను కాపాడాలి. వెంటనే యూరియా రిలీజ్ చేయాలి. తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలి. फर्टिलाइजर रिलीज करना यूरिया हक मांगा किसान के लिए मर जा रहे वहाँ तेलंगाना में कांग्रेस पार्टी है बोलते यूरिया नहीं. వెంటనే యూరియా రిలీజ్ చేయాలి. రైతులను కాపాడాలి, వెంటనే యూరియా రిలీజ్ చేయాలి. తెలంగాణ రైతాంగానికి న్యాయం